ఈరోజు మా తోటలో ఉన్న కాకరకాయలను తెంపడానికి వచ్చానండి. లాస్ట్ వీక్ ఒక 2-3 కాకరకాయలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెం అవుతూ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయండి. చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి చూడండి. చిన్న పిందెలు, ఆకులు, పువ్వులు కనిపిస్తుందా? ఇలా ఉన్నాయి. దీంట్లోనే మునగ చెట్టు కూడా ఉందండి. మొత్తం మునగ చెట్టుకు పారినాయి మొత్తము. ఇక్కడ ఒకటి అయింది చూడండి, చిన్న ఉంది. ఈ కాకరకాయల స్పెషాలిటీ ఏంటంటే ఇవి చిన్నగానే ఉంటాయండి, పెద్దగా అవ్వవు. కొంచెం పెద్దగా అయ్యేసరికి ఏమవుతుందంటే మొత్తం పండు బారిపోతాయి ఇవన్నీ. చూడండి, ఇక్కడ కూడా తెంపుతున్నాను 2 కాకరకాయలు. ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అని. చెట్లలో ఆకుల్లో ఉన్నాయి, చూసి తీయాల్సి వస్తుంది. ఇవి ఏంటంటే స్పెషాలిటీ, కాకర చెట్టును కానివ్వండి, కాయను కానివ్వండి, టచ్ చేస్తే అవి పండు పారిపోతాయి. అందుకే ఏంటంటే తెంపేటప్పుడే ఆ కాయలని టచ్ చేసి తెంపాలండి, లేకపోతే అవన్నీ పండు పారిపోతాయి. ఇప్పటికైతే 2 తెంపాను. ఇంకా చూస్తున్నాను ఎక్కడ ఉన్నాయో ఆకులలో మధ్యలో అనేసి. అక్కడొకటి ఇక్కడొకటి అయితే ఉంటాయి ఖచ్చితంగా. లాస్ట్ వీక్ బాగానే పూత వచ్చింది, కానీ వర్షం పడింది కదా, వర్షానికి కొంచెం అక్కడ ఇక్కడ ఉన్న పూత అంతా రాలిపోయిందండి. ఇంకా లాస్ట్ వీక్ 1-2 తెంపాను. ఈ వీక్ చూస్తున్నాను ఎక్కడున్నాయా అనేసి. ఇంకా ఈ ఆకుల మధ్యలో, పొదల మధ్యలో ఒకటి పండు వారిపోయింది, ఇడిచిపెట్టేస్తున్నాను అది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆకుల్లో దాచుకొని ఉంటాయండి, వెతుక్కోవాలి. నా ఫేవరెట్ కాకరకాయలండి. కాకరకాయ చెట్టు కూడా ఫేవరెటే నాకు. ఇంకా సరిగా పెట్టాలి, పందిరేసాను కొంచెం కొంచెమే. ఇక వెయ్యాలి, టైం దొరకట్లేదు కానీ వేస్తున్నాను. కొంచెం తాళ్ళు కట్టేసి, చిన్న ఉన్నప్పుడు దారాలు, కొంచెం పెద్దగా అవగానే ఇలా తాళ్ళు కట్టేసి మొత్తం వచ్చేస్తుందండి. మొత్తం చూడండి ఎలా వచ్చేసిందో. ఇంకా కొంచెం వర్షాలు పడితే ఇంకా బాగా అవుతుంది. ఇప్పుడు ఇంకా వర్షాలు సరిగా పడట్లేదు హైదరాబాద్లో. చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి అంతే. పూర్తి వర్షాకాలం వచ్చిందంటే మంచిగా అవుతాయి చెట్లు కూడా. మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ వర్షం నీళ్ళతోటి చెట్లు బాగా చిగురుస్తాయండి. అదేమంటారు, ఆ గ్లో అనేది వర్షం నీళ్ళతోటే వస్తుంది. అసలు చూడండి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఇంకా ఇవి అవ్వాలి. చూస్తున్నారా? ఇదండి మా కాకరకాయ చెట్టు. ఈరోజు నేను తెంపిన కాకరకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.